అమ్మా కావేరి, నువ్వేంటిక్కడ? నిన్ను ఆయనెవరు? మా నాన్నగారు. నేను నీకు అన్నయ్య లాంటి వాడిని అనుకో. ఏంట్రా అర్జెంట్గా రమ్మని చెప్పావు? అవునరా, పాపం ఒక అమ్మాయి నా కార్ కింద పడిపోయిందిరా. ఎవరూ లేని అనాథంట. జాలనిపించి షెడ్కి తీసుకొచ్చి ఇక్కడే ఉండమని చెప్పానురా. ఆ ఇంటి కోడలుగా వెళ్లాలని ఎందుకనుకున్నావో గాని చాలా తప్పు చేశావు. ఇద్దరు అత్తగారుల మధ్య నలిగిపోతావు కావేరి. వాళ్ళిద్దరూ నిన్ను ఆడుకుంటారు. ఆడపడుచు టార్చర్లు మెల్లగా మొదలవుతాయి. చివరకు నిన్న ఆ ఇంటికి పని మనిషిని చేస్తారు. నిజం. నన్ను టార్చర్ పెడితే నీకేంటి ప్రాబ్లం? అసలు నా గురించి నువ్వెందుకు వర్రీ అవుతున్నావో తెలియడం లేదు. నేనేమైనా నీ కూతుర్నా? అలాంటి దారివే అనుకో. నాకు నీలాంటి తల్లి అవసరం లేదు. నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ ఇంట్లో వాళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఇలాంటి దిక్కుమల్ల చాడీలు చెప్పటానికి నాకు ఇంకొకసారి ఫోన్ చేయకు. అర్థమైందా? అది కాదు కావేరి, నీకిప్పుడు అర్థం కాదు. తర్వాత ఏయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నీ చెత్త వాగుడు కట్టిపెట్టి ఫోన్ పెట్టాయి. లేదంటే నా చేత తిట్లు తింటావు. దొరికితే తన్నులు కూడా తింటావు. పెట్టాయి. ఏమైందమ్మా? ఈ కావేరి నాకంటే పెద్ద ముదురులా ఉంది. ఏమంటుంది ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అంటోంది. అబ్బో, ఆ రేంజ్ లో సోపేస్తుందంటే ఇంకా మనిషిని మందారులోకి తీసుకురావడం చాలా కష్టమేమోనమ్మా. నేనంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఏదో రకంగా మన దారిలోకి వచ్చేలా చేస్తాను. ఏ కారణం లేకుండా అది ఆ ఇంట్లో చేరదు. నాకు కూడా దొరకకుండా నాటకం ఆడుతోంది అంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంది. కనిపెడతా. చందు, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. ఇంకా టాబ్లెట్స్ ఏంటి అమృత? ఆపరేషన్ అయిపోయిందిగా, ఇంకా ఎందుకు? ఆపరేషన్ అయిపోతే ఇంకంతా అయిపోయినట్లేనా? నీకు తెలీదా చందు? పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అంటూ ఉందిగా, అది కంప్లీట్ చేయాలి. వేసుకో. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? బాలేదానివే చిన్నత్త. మన ఇంటి పని మనం చేసుకోవటంలో తప్పే ఉంది. కావేరి, నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మనిల్లు అన్నావు చూడు, ఆ మాట వింటుంటే నిజంగా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలా కూర్చోమ్మా, రా. చూడమ్మా కావేరి, చందు చెప్పినట్లు మేం కోరుకునేది కూడా ఇదేనమ్మా. మనందరం ఒక్కటే అన్న భావన మనందరిలో ఉండాలి. అప్పుడే మనందరం ఆనందంగా హాయిగా ఉండగలుగుతాం. నేనెప్పుడూ అలాగే ఆలోచిస్తానత్తయ్యా. మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఆత్మీయులు అనిపించారు. మీ అందరితో కలిసిపోతే బావుండు అనిపించింది. అందుకే ఈ ఇంటి కోడలుగా రావాలి అనుకున్నాను. కానీ ఆయనే నా మనసుని, నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోలేదు. అయిన దానికి కాని దానికి గొడవలు పడి నేను బయటికి వెళ్లి కేసులు పెట్టేదాకా తీసుకొచ్చారు. చిన్న కూడా నీలాగే అనాథగా పెరిగాడు కావేరి. వాడికి కూడా
మంచి చెడుల గురించి ఆలోచించి మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మనసుల్లోకి తొంగి చూడడం తెలీదు. ఎందుకంటే వాడికి అందరూ ఉన్న విషయం కూడా తెలియకుండా పెరిగాడు. ఆలనా పాలనా తెలియకుండా పెరిగిన మనిషికి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఇద్దరి మధ్యన గొడవలొచ్చాయి. అదంతా జరిగిపోయిన పీడకలు అనుకో కావేరి. చిన్న నిన్ను కొట్టడం, నువ్వెళ్ళి కేసు పెట్టడం, అదంతా గతం అనుకో. దాన్ని వదిలేసి రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. మీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు ఇలాగే బయటికెళ్ళొస్తూ ఉండండి. ఏకాంతం ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఈ రోజు చాలా పెద్దగా కనిపించిన సమస్య రేపు మీ ఇద్దరూ కలిసి చర్చించుకుంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది కావేరి. అవునమ్మా కావేరి, మేమందరం ఆ స్టేజ్ని దాటొచ్చిన వాళ్ళమే. మీరిప్పుడిప్పుడే జీవితం మొదలుపెట్టారు కదా, కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయి. ముందు మీ ఇద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండండి. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఒక పిల్లన్నో పిల్లనో కనేసి మా చేతుల్లో పెట్టండి. పిల్లలు పుడితే భార్యాభర్తల మధ్య కోపతాపాలు తగ్గిపోతాయి. వాళ్ళతో తెలియని ఒక అటాచ్మెంట్, ఒక కమిట్మెంట్ పెరుగుతుందమ్మా. అవును, చందు చెప్పింది నిజమే కావేరి. మీరు ఆలస్యం చేయకుండా ఓ బిడ్డను కనివ్వండి. ఇటు చందుకి నాకు కూడా మంచి కాలక్షేపం ఉంటుంది. పిల్లలు పుట్టాక జీవితం చాలా అందంగా ఉంటుంది కావేరి. నాదేముంది అత్తయ్య, నేనెప్పుడు ఈ ఇంటి వాళ్ళ మంచిని కోరుకునేదాన్ని. కానీ ఆయనకు అప్పుడే పిల్లల్ని కనాలన్న ఆలోచన లేదు. మీరు మాట్లాడాల్సింది ఆయనతో, నాతో కాదు. చూసావా చందు, ఆ అమ్మాయి లోపల ఎంత బాధపడుతుందో. ఒక్కోసారి విపరీతమైన ప్రేమ కూడా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, అనుమానాలకు కూడా అవకాశం ఇస్తుంది. అవునమృత, ఈ అనుమానాలు, ఆవేశాలు తగ్గాలంటే వీళ్ళకి పిల్లలు పుట్టాలి, ఒక బిడ్డని కనాలి. బిడ్డని కాదు, ఈ ఇంటిని సర్వనాశనం చేసే ముసలాన్ని కంటాను. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదండి. ఇవిగో అమ్మా, ఇవి నీకోసమే. ఏంటండి అవి? కట్టుకోవడానికి చీరలమ్మా. నాకెందుకండి? ఎందుకేంటి, కట్టు బట్టలతో వచ్చావు. ఎన్ని రోజులని పాపం అదే చీరతో ఉంటావు. తీసుకో. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంకా ఇవన్నీ తీసుకోవాలి అంటే నాకు చాలా బాధగా ఉందండి. మళ్ళీ అదే పాట మొదలు పెట్టావా? ఎందుకమ్మా అంతలా మొహమాట పడతావు? అన్నయ్య లాంటి వాడిని అని చెప్పాను కదా. ఏ మీ అన్నయ్య ఇస్తే తీసుకోవా? నా అన్న వాళ్లే నా మొహం చూడకుండా వదిలేశారు. కనీసం ఆడపిల్లనని, అందులోనూ తల్లిని కాబోతున్నానని జాలి కూడా చూపించకుండా వదిలేశారు. ఏ సంబంధం లేని మీరు నా కోసం ఎంత చేస్తున్నారు? ఏ సంబంధం ఉండాలమ్మా? ఓ మనిషి మరో మనిషి మీద అభిమానం చూపించడానికి ఏ సంబంధం ఉండాలి? ఏ మానవత్వం, మంచితనం అనే సంబంధం సరిపోదా? మనిషి పుట్టింది బ్రతకడానికి, చనిపోవడానికి కాదు. చావొచ్చే రోజు చెప్పి రాదు. కానీ అప్పటి వరకు ఏదో ఒక రకంగా మనిషి బ్రతకాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించాలి. ఇది నేను నమ్ముకున్న సిద్ధాంతం అమ్మా. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేంత వరకు హాయిగా ఇక్కడే ఉండమని చెప్పానుగా. రేపు నీ బిడ్డకి నువ్వొక మంచి దారి చూపించావనుకో, నాకన్నా సంతోషించే మనిషి ఇంకొకరుండరమ్మా.
నిజంగా మీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. మనం వెతకాలి కాని ప్రపంచంలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఎవరు తక్కువ ఎందుకు? నా భార్య ఉంది. తను ఎంత మంచి మనిషి అంటే మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంటే ఏ రక్త సంబంధం లేకపోయినా ముందుకొచ్చి డోనర్గా మారింది. మా అమ్మ ప్రాణాలు కాపాడింది. మా నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అది మంచితనం కాదా? ఈరోజు మా అమ్మ ప్రాణాలతో ఉంది అంటే దానికి తనే కారణం. కాబట్టి మంచితనం అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. పరిస్థితులు మనిషిలోని మంచి చెడులను నిర్ణయిస్తూ ఉంటాయి. ఏమో నీ వల్ల ఏ మంచి జరుగుతుందో, నీ బిడ్డ వల్ల ఈ లోకానికి ఏం మంచి జరుగుతుందో. మీ అంత గొప్పగా ఆలోచించటం ఎవరి వల్ల కాదండి. నిజంగా మిమ్మల్ని చేసుకున్న మీ భార్య చాలా అదృష్టవంతురాలండి. అదృష్టం తనది కాదు, నాది. మా అమ్మని నాకు దక్కించింది. తనకి ఎంత చేసినా తక్కువే. జీవితం మొత్తం నేను నా భార్యకు రుణపడే ఉంటాను. వస్తానమ్మా, జాగ్రత్త. రే రాజా, హరి రారా. ఎంతకాలమైందిరా నేను చూసి? కూర్చో. నువ్వంటే మర్చిపోతావేమో గాని నేనంత ఈజీగా మర్చిపోలేను కదా, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. చాలా మంచి పని చేశావు. లేకపోతే హైదరాబాద్ వచ్చి కూడా ఇంటికి రాలేదు అని ఫోన్ చేసి మరీ తిట్టేవాణ్ణి. ఈ కబుర్లకేమిలే, చాలా చెప్తావు. కానీ నీ కొడుకు పెళ్లి చేసి కనీసం ఒక్క ముక్కైనా చెప్పావా? ఏ నాతో చెప్తే పెళ్లికొస్తానని భయపడ్డావా? చచ్చా, అవే మాటలురా. మరి అయితే ఎందుకు పిలవలేదు? అనుకోని పరిస్థితుల్లో అలా పెళ్లి జరిగిపోయింది హరి. నా భార్యకి ప్రాణదానం చేసిన అమ్మాయిని అప్పటికప్పుడు కోడల్ని చేసుకున్నాం. అందుకేరా ఎవరిని పిలవలేకపోయాం. అవునా? సరే సరే, ఇంతకీ మీ కోడల్ని పరిచయం చేయవా? పెళ్ళెలాగో చూడలేకపోయాను. కనీసం పెద్దవాడిగా 4 అక్షంతలన్నా వేసి ఆశీర్వదిస్తాను. పిలవరా? అలాగే. చందు, నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. చందు, కావేరిని తీసుకురా, వీడికి పరిచయం చేద్దాం. అలాగే. హరి, నీకంతా తెలిసే ఉంటుంది కదరా. చందుని బ్రతికించుకోవడానికి చాలా మార్గాలు వెతికాం. ఎక్కడా మాకు అవకాశం దొరకలేదు. ఆ సమయంలోనే కావేరి కనిపించింది. మా అదృష్టం కొద్దీ చందుని బ్రతికించగల శక్తి ఆ అమ్మాయికుంది. మా సమస్య వినగానే మరొక్క మాట మాట్లాడకుండా డోనర్గా ముందుకొచ్చిందిరా. మా ఇంటి దీపం ఆరిపోకుండా నిలబెట్టింది. అంత సహాయం చేసిన అమ్మాయి ఒకే ఒక్క కోరిక కోరింది. ఆ కోరిక ప్రకారమే తనని మా ఇంటి కోడల్ని చేసుకున్నాంరా. అన్నయ్య గారు, మా కోడలు కావేరి. నమస్కారం అండి. చల్లగా ఉండమ్మా. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. బంగారం లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నావు రాజా. చిన్న ఈ అమ్మాయి చూడ చక్కని జంట. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. కాఫీ తీసుకోండి. చూడమ్మా కావేరి, నువ్వు ఈ ఇంటికి కోడలు కావడం నిజంగా నీ అదృష్టం అనుకో. వాళ్ళ దురదృష్టం కూడా.
లేదన్నయ్య గారు, కావేరి మా కోడలు కావడం మా అదృష్టం. నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం మా కోడలే. చూసావా అమ్మా, మీ అత్తయ్య ఏమంటుందో? మా కోడలు అంటుంది. ఇలా కలుపుకుని పోయే అత్తమామలు దొరకటం నీకో వరం. చిన్నా గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అమ్మంటే తనకు ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబెట్టిన నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే స్వర్గం లాంటి ఇంటికి వచ్చావనుకో. తొందరలోనే విషయం మీ అందరికీ తెలిసేలా చేస్తాను. నేను వెళ్ళొస్తాను రాజా. ఓసారి అమ్మాయి అబ్బాయిని గోవాకు పంపించు. 10 రోజులు మా ఇంట్లోనే ఉంటారు. అమ్మా కావేరి, మీ మామగారు మర్చిపోయినా నువ్వు మాత్రం మర్చిపోకమ్మా. చిన్నాన్ని తీసుకుని తప్పకుండా రావాలి. అలాగేనండి. వెళ్ళొస్తాను చెల్లెమ్మా. భోజనం చేసి వెళ్ళండి. ఫ్లైట్ టైం అయిపోయిందమ్మా. మరోసారి వస్తాను. వీడెప్పుడు ఇంతే, హడావుడిగా వస్తాడు, హడావుడిగా వెళ్తాడు. సరేరా. ప్రతి ఒక్కరూ ఈ ఇంటిని, ఈ ఇంట్లోని మనుషుల్ని గొప్పవాళ్ళని చేసి మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇంట్లోని ఓ రాక్షసుడున్నాడని ఎవ్వరికీ తెలీదు. ఆ రాక్షసుడిని నేను బయట పెడతా. వాడి రాక్షసత్వాన్ని నేనే నాశనం చేస్తా. అమ్మా! 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 హలో, నేనండి, రూపని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, ఏమైంది? ఏమండి, కడుపు నొప్పి, కడుపులో విపరీతంగా నొప్పిగా ఉందండి. నాకేం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. భరించలేకపోతున్నానండి. రూపా, నువ్వేం కంగారు పడకు. ఆ పక్కనే అనుపమ హాస్పిటల్ ఉంది. నువ్వు కొంచెం ఓపిక చేసుకుని ఆటో తీసుకుని వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళు. నేను వచ్చేస్తాను. త్వరగా రండి ప్లీజ్. అలాగేనమ్మా. అమ్మా! పండు. హలో, రేపండు, ఎక్కడున్నావురా? బయటకు వచ్చాను రా. రే, రూపకి కడుపులో నొప్పి వస్తుందంట. ఇప్పుడే ఫోన్ చేసింది. అవునా? అనుపమ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా వెంటనే అక్కడికి వెళ్ళు. నేను వచ్చేస్తున్నాను. అలాగేరా, వస్తున్నా. అలాగే. ఓ గాడ్. అమ్మ రూప, కంగారు పడకు, నీకేం కాదు. డాక్టర్, డాక్టర్, ఎమర్జెన్సీ. ఏమైంది? ఏమైందో ఏంటో తెలియదు డాక్టర్. ఉన్నట్టుండి నొప్పులతో మెలికలు తిరిగిపోతుంది. లోపలికి తీసుకెళ్ళండి. సార్, మీరు బయట వెయిట్ చేయండి. ఏంట్రా, ఏమైంది? ఏమరా, రూప నొప్పులతో బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. దగ్గరలో ఈ హాస్పిటల్ ఉందని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉందిరా? డాక్టర్ చూస్తున్నారు. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. పదరా.
అమ్మా చెప్పండి డాక్టర్. చూడండి, ఈ అమ్మాయి కడుపులో ఉన్న పిండం ఇన్ఫెక్ట్ అయింది. వెంటనే అబార్షన్ చేయాలి. అబార్షన్? అవును, అది కూడా వెంటనే చేయాలి. లేదంటే ఈ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఈ అమ్మాయి భర్త ఎవరు? అడిగేది మిమ్మల్నే. ఏమ్మా, మీ ఆయన ఎవరో త్వరగా చెప్పండి. అబార్షన్ చెయ్యాలి అంటే నీ భర్త పర్మిషన్ కావాలి. ఆయనేనండి. అత్తయ్య, ఒకసారి అటు చూడండి. పక్కన అమ్మాయి ఎవరత్తయ్య? ఎవరో ఏంటమ్మా, అతని భార్య. భార్య? అవునమృత గారు,